హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. మన హీరోలు అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్‌కు బిగ్ షాక్. వీళ్ళిద్దరి స్టూడియోలు అయినటువంటి అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్‌కు ఇవాళ జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎందుకు నోటీసులు ఇచ్చారో అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు నాకు అండగా ఉండండి. మీ ఆలోచనగా నేను ఉంటాను. ఇక కంటెంట్‌లోకి వెళ్ళినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ ట్రేడ్ లైసెన్సు ఫీజుని జీహెచ్ఎంసీకి ఎగ్గొడుతున్నారట. మామూలుగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా తమ ఎంత మేర విస్తరించి ఉన్నాం, ఎంత స్థలంలో తమ బిజినెస్ కొనసాగుతుందో జీహెచ్ఎంసీకి గజాలతో సహా లెక్కలు చెప్పి దానికి సంబంధించిన ఫీజుని జీహెచ్ఎంసీ చెల్లించి పర్మిషన్ తెచ్చుకోవాలి. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు, రామానాయుడు స్టూడియోస్ కూడా ఎన్ని గజాల్లో తమ బిజినెస్ ఉంది, ఎన్ని గజాల్లో తమ స్టూడియోస్ ఉన్నాయి అనేది లెక్కలు కరెక్ట్గా చెప్పి అంత ప్లేస్లో బిజినెస్ చేసుకోవడానికి ట్రేడ్ లైసెన్స్ని తెచ్చుకోవాలి ఫీజు చెల్లించి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట, వీళ్ళకున్న ప్లేస్ కంటే తక్కువ ప్లేస్ చూపించి ఇంత ప్లేస్లోనే మేము బిజినెస్ చేస్తున్నాం అని తక్కువ ఫీజు కట్టించేసి ట్రేడ్ లైసెన్స్ని తెచ్చుకున్నారట ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఫర్ ఇయర్ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు 11,52,000 కట్టారట. కానీ కడుతుంది 49,000 తర్వాత రామానాయుడు స్టూడియోస్ వాళ్ళు 1,92,000 కట్టాలట ఫర్ ఇయర్. వీళ్ళు కడుతుంది కేవలం 1,900 మరి కామెడీ చూడండి, 1,900 కడుతున్నారట. ఎందుకు? వీళ్ళు ఒరిజినల్ ప్లేస్ చూపించట్లేదు, చాలా తక్కువ స్పేస్ చూపించేసి వాళ్ళ ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించి వాళ్ళ నోటీసులు జారీ చేశారు. ఇది మొదటి నోటీసు. రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వకపోతే రెండోసారి నోటీస్ ఇస్తారు. రెండోసారి నోటీసులో కూడా రిప్లై రాకపోతే అప్పుడు సీజ్ చేస్తారు. కాకపోతే సీజ్ దాకా వెళ్ళదు, సీజ్ చేయడం వరకు వెళ్ళదు, మధ్యలోనే రాజీ పడతారు, ఈ డబ్బులు కట్టేస్తారు. కాకపోతే నా పాయింట్ ఏంటంటే, ఈ 11 లక్షలో లేదో ఈ 2 లక్షలో వాళ్ళకి ఎంత అమౌంట్ అండి? ఎంత అమౌంట్? చేతి ఖర్చులు కదా వాళ్ళకి. వాళ్ళు వేసుకునే షర్టు, ప్యాంటు దాని ఖరీదే లక్షలు ఉంటాయి. వాళ్ళు తిరిగే కార్లు, కోట్లు ఉంటాయి. వాళ్ళ లైఫ్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. అలాంటి వీళ్ళకి ఇంత చిన్న అమౌంట్ కట్టడానికి కూడా అబద్ధాలు ఆడాలా? ఈ మధ్యనే నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ మాదాపూర్లో చెరువును ఆక్రమించి కట్టారని హైదరాబాద్ కూల్చేశారు. మీ అందరూ తెలుసు కదా. ఇలా ఉంటాయండి మన సినిమా వాళ్ళ బాగోతాలు. వీళ్ళు అందరికీ నీతులు చెప్తూ ఉంటారు. మనకి తెర మీద హీరోలుగా కనిపించే వాళ్ళు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు అనడానికి ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు. వీళ్ళకి అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ ఆ ప్లేస్లన్నీ ఎలా వచ్చినాయి? కొన్ని దశాబ్దాల క్రితం హైదరాబాదులో ల్యాండ్ చౌకగా ఉన్నప్పుడు ఆ చౌకలోనే అతి చౌకకి ప్రభుత్వాలు వీళ్ళకి ల్యాండ్ అప్పు చెప్పినాయి. ఎందుకు? సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ రావాలని వీళ్ళకి చాలా చౌక ధరకి ల్యాండ్ కేటాయింపులు జరిగినాయి. ఇవాళ అవి కొన్ని వేల కోట్ల రూపాయలు పలుకుతాయి ఆ ల్యాండ్ రేట్లు. అప్పనంగా వచ్చిన సొమ్మే దాంట్లో బిజినెస్ చేసుకొని కొన్ని వందల కోట్లు సంపాదించుకున్నారు వాళ్ళు. వాళ్ళ లైఫ్ చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఆ సొమ్ములో నుంచి జనాలను ఉద్ధరించమని ఎవడు అడగట్లే, ఆ సొమ్ముని జనానికి పంచిపెట్టమని ఎవడు అడగట్లే. వాళ్ళు కట్టాల్సిన ఫీజు అన్నా సరిగా కట్టాలిగా, చెప్పాల్సిన లెక్కలన్నా సరిగా చెప్పాలిగా, చెప్పట్లే. మళ్ళీ వీళ్ళు ఐబొమ్మరావు గురించి మాట్లాడతారు, ఇంకోరి గురించి మాట్లాడతారు, పెద్ద పెద్ద నీతులు చెప్తారు. మనం చూశారు కదా, సజ్జనార్ గారి పక్కన నాగార్జున గారు కూర్చుని ఏ నీతులు చెప్పారు. ఇగో వీళ్ళ జీవితాలు రియల్ లైఫ్స్ ఇలా ఉంటాయి. 11 లక్షలు నాగార్జున గారి కట్టడానికి ఎక్కువైనాయట, అబద్ధాలు చెప్పేసి ఈ డబ్బు కడుతున్నారు. తర్వాత వెంకటేష్ గారు, సురేష్ గారు వాళ్ళకి ఈ డబ్బు ఎక్కువైందంట, 1,900 కడుతున్నారు. కట్టలేక మరి డబ్బులు లేవు కదా. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు నోటీసులు ఇచ్చి డబ్బులు కట్టించుకోవడం కాదు, ఫైన్ వేయటం కాదు, వాళ్ళు చూపించని ల్యాండ్ ఉంది కదా, ప్రభుత్వం ఆక్యుపై చేసుకుంటే అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే, డబల్ బెడ్రూమ్లు కట్టిస్తే చాలామంది నివాసం ఉంటారుగా. లేదు సినిమా కార్మికులకే, మళ్ళీ బయట వాళ్ళకి అవసరం లేదు, సినిమానే నమ్ముకొని బతుకుతున్నటువంటి ఫిలిం కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇల్లు కట్టించిస్తే, చిన్న ఆర్టిస్టులు వాళ్ళకి చాలా బాగుంటుందిగా. ఈ పని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందేమని నా సలహా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.